హాయ్ హలో నమస్తే అండి. కరోనా టైంలో రాసిన కథ బాబోయ్ వర్క్ ఫ్రమ్ హోమ్ మీతో షేర్ చేసుకోవాలనిపించింది. సో ఇంకా కథలోకి వెళ్దామా? పొద్దున్నే ఏం కథ రాయాలా అని ఆలోచిస్తే ఒక మంచి కథాంశం తట్టింది. ఈ లాక్డౌన్ సమయానికి తగ్గట్టుగా వర్క్ ఫ్రమ్ హోమ్ మహిళ గురించి రాస్తే బాగుంటుందని. ఇంకెందుకు ఆలస్యం, కథలోకి వెళ్దామా మరి? గబగబా పని పూర్తి చేసుకుని కాల్లోకి వెళ్ళాలని సుధ హైరాణ పడిపోతోంది. ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ ఏమో కానీ ఏ పని సరిగా అవటం లేదు. లేట్ నైట్ వరకు మూవీలు చూసి ఈయనేమో తాపీగా లేస్తారు 8 లాక్డౌన్ పుణ్యమా అని ఈయన ప్రాజెక్ట్ క్యాన్సిల్ అయింది. బెంచ్ మీద ఉండబట్టి నో వర్క్ ప్రెషర్ ఈయనకి. పనమ్మ ఇంకా రాలేదేంటా అని చూస్తుంటే మిన్నుమిరిగి వీధపడ్డట్టుగా వాళ్ళని మెయిన్ గేట్ దగ్గర ఆపేస్తున్నారని వార్త విని పుట్టెడు నీరసం వచ్చి కుర్చీలో కూలబడ్డా. బుర్ర పనిచేయడం మానేసింది. సడన్గా చలిజ్వరం వచ్చినట్టు వణికిపోయా. పనమ్మాయి రాకపోతే ఇంత ఎక్స్ప్రెషన్ ఏంటా అనుకుంటున్నారా? మీకు అతిశయోక్తిగా ఉండొచ్చుగాక, కానీ ఇది సత్యం. లాక్డౌన్ వలన అందరూ ఇంట్లో ఉండబట్టి నా తిప్పలు కావనుకోండి. సుధా సుధా తల బద్దలైపోతోంది, కొంచెం కాఫీ ఇస్తావటోయ్ అని ఈయన పిలుపు. కాదు అరుపు. దాంతో ఈ లోకంలోకి వచ్చా. వస్తున్నానండి అని ఈయనకి కాఫీ కలిపి ఇచ్చానో లేదో మా మామగారు మార్నింగ్ వాక్ పూర్తి చేసుకుని వచ్చారు. అదే చొత్త నాకు కూడా ఒక కప్పు కాఫీ ఇవ్వమ్మా అన్నారు. సరే అని కిచెన్లోకి వెళ్తున్నానో లేదో ఈలోపే మమ్మీ అని ఓ కెవ్వు కేక. మా చిన్నది మంచం మించి పడిపోయిందేమోనని బెడ్రూమ్ కేసి ఓ పరుగు. మంచం మధ్యలో కూర్చుని కొంపలు మునిగిపోయేలా ఏడుపు. ఇది లేస్తూనే పెడుతుంది దుకాణం. అలా ఏడుస్తూ లేవద్దని ఎన్నిసార్లు చెప్తానో. రోజు ఇదే తంతు. కాసేపు అమ్మ ముద్దు చేయాలని దాని ఉద్దేశం. పొద్దున్నే దాంతో ముద్దు మురిపాలు చేస్తూ కూర్చోడానికి నాకు టైం ఏదండి? అది తెలియదు పాప మా పసిదానికి. మాకు పెళ్ళైన 5 ఏళ్ల వరకు పిల్లలు లేరు. ఈలోపు ఇరుగు పొరుగు చుట్టపక్కలందరూ ఒకటే ఆరాలు జాలిచూపులు. పాపం పెళ్ళై 5 ఏళ్ళయింది, ఇంకా పిల్లలు లేరని. మేము హ్యాపీగానే ఉన్నాం. కానీ ఇరువైపు పేరెంట్స్ పోరు పడలేక IVFకి వెళ్ళాం. దాని ఫలితమే మా కమలలు. 2 అబ్బాయిలే. అమ్మయ్య, ఒకేసారి పెంచేయచ్చని సంతోషపడేలోగా మా అమ్మ అత్తగారు కూడా ఆడపిల్లలు లేని ఇల్లేమిల్లు, నట్టింటో ఆడపిల్ల లక్ష్మీదేవిలా తిరుగాడుతుండాలని ఒకటే నస. వాళ్ళ కోరిక మేరకు లక్కీగా 2వ ఆడపిల్లే పుట్టింది. అదేంటో కానీ అది ఎప్పుడూ ఏడుపే. మా బాస్ ఇదివరకైతే ఎవరిదో కిడ్స్ వాయిస్ వినపడుతోంది కాల్లో, వాళ్ళు మ్యూట్లో పెట్టుకోండి అనేవారు. ఇప్పుడైతే డైరెక్ట్గా సుధా నీ ఫోన్ మ్యూట్ చేసుకో అని చెప్పేస్తున్నారు. ఎంత ఎంబరాసింగ్గా ఉంటుందోనండి. కాల్లోకి వెళ్ళి మ్యూట్ చేసేలోగానే అది అని 6 రాగం అందుకుంటుంది. అందుకే దీని ఏడుపు అందరికీ సుపరిచితం అయిపోయిందనుకుంటా. ఎలాగోలా అష్టావధానం శతావధానం చేసి వంట అయిందనిపించాను. త్వరగా లంచ్ అవగొట్టేస్తే మెయిల్స్ అయినా చెక్ చేసుకుందాం అనుకుంటుండగా మా మామగారి పిలుపు. అమ్మా, మీ అత్తగారు లేచారు, ఓసారి చూడమ్మా అని. ఆవిడికి వారం రోజులుగా జ్వరం. కరోనా అనుకుంటారేమోనని ఎవ్వరితో చెప్పడం లేదు. జ్వరం తప్పించి వేరే ఏ లక్షణాలు లేవు. మా ఫ్యామిలీ డాక్టర్ వచ్చి చెక్ చేసి కరోనా కాదని తేల్చారు. అయినప్పటికీ పిల్లలు ఆవిడ రూమ్లోకి వెళ్లకుండా చూడడం ఓ పెద్ద టాస్క్ అయిపోయింది మరి నాకు. ఆవిడని చూస్తే ఒళ్ళిన తోటకూర కాళ్ళ వేళ్లాడిపోతున్నారు. ఏదో ఒక టిఫిన్ పెట్టేయమ్మా, అన్నం తిన్నాం అన్నారు ఆవిడ నీరసంగా. అది విని నాకు నీరసం వచ్చింది. మళ్ళీ ఇప్పుడు టిఫిన్ వెయ్యాలా? బాబోయ్, ఆవిడికి ఇడ్లీ, మిగతా వాళ్ళకి భోజనాలు పెట్టేసి లంచ్ సెక్షన్ ఈ పూటకి సక్సెస్ఫుల్గా అయ్యిందని గాలి పీల్చుకున్నాను. మా వారు కాసేపు పిల్లల్ని చూస్తానని హామీ ఇవ్వడంతో మెయిల్స్ చెక్ చేసుకుందామని కూర్చున్నా. సో మెనీ మిస్డ్ కాల్స్ అండ్ సో మెనీ మెయిల్స్. భయపడుతూనే నా కొలీగ్కి, అది నా క్లాస్మేట్ కూడా లేండి, కాల్ చేశాను. ఏమైపోయావే పొద్దుటి నుండి? ఎన్ని కాల్స్ మెయిల్స్ చేశామో చూసుకున్నావా? అసలు నీ కోడ్లో ఇష్యూస్ ఉన్నాయని డీబగ్ చేసి ఫిక్స్ చేస్తావని కంటిన్యూస్గా కాల్స్ చేస్తున్నాము. బాస్ నీ మీద కారాలు మిరియాలు నూరుతున్నాడే. క్లయింట్ ఆయన మీద ఫైర్ అయిపోతున్నాడట. మరి వెంటనే కాల్ చేసి ఏదో ఒక పెద్ద రీజన్ చెప్పకపోతే నీ పొజిషన్ డౌటేనే అనిపిస్తోంది నాకు అంది. నాకు పై ప్రాణాలు పైనే పోయినాయి. ఈ గడ్డు పరిస్థితుల్లో నా జాబ్ కూడా పోతే మళ్ళీ దొరకడం కష్టం. ఈయన ఆల్రెడీ బెంచ్ మీద ఉన్నారని టెన్షన్ పడుతూనే బాసుకు కాల్ చేశాను. మా బాస్ ఫోన్ లిఫ్ట్ చేసేలోగానే డోరు బయట దబదబామని చప్పుళ్ళు. ఈలోపే అమ్మా అని ఓ ఆర్తనాదం. ఎవరికి ఏమైందో అనే భయంతో ఫోన్ కట్ చేసి రూమ్లోంచి బయటకు పరిగెట్టా. WWF ఫైట్స్ అయిపోతున్నాయి మా ఉద్దండులిద్దరి మధ్యలో.
ఏ ఒక్కరూ తక్కువ కాకుండా కుస్తీ పడుతున్నారు. పిచ్చి కోపంతో ఇద్దరిని ఓ 4 పీకాను. ఈయనొచ్చి నా మీద అరుపులు. పిల్లల్ని కొట్టడం ఏంటి, కంట్రోల్ చేయడం రాకపోతే సరేని. పొద్దుటి నుంచి ఉన్న వర్క్ స్ట్రెస్, జాబ్ టెన్షన్ అన్నీ వెరసి మా ఇద్దరి మధ్య పెద్ద ఫైట్. పిల్లలు భయపడి సైలెంట్ అయిపోయారు. ఈలోగా మా మామగారు కంగారుగా వచ్చి, హుష్ హుష్ అరవమోకండి, మీ అత్తగారికి ఇప్పుడే నిద్ర పట్టింది, డిస్టర్బ్ అవుతారని అన్నారు. ఇదేం బిడ్డూరమో నాకు అర్థం కాలేదు. రాత్రి పగలు నిద్రపోతూనే ఉంటారు, ఆవిడికి నిద్రాభంగం అవ్వడం ఏంటో తెలియలేదు మా ఇద్దరికి. మెయిల్స్ కూడా సరిగా చూడడం అవ్వలేదు. సాయంత్రం అయిపోయింది. పిల్లల ఆకలిని ఒకటే గొడవ. పెద్దవాళ్ళకి టీ, పకోడీ, గట్రా టైము. రెడీమేడ్ స్నాక్స్ పెద్ద లిస్టు చదివా. ఎక్కీ అని మొహాలు పెట్టారు పిల్లలు. చేసేదేముందని ఫ్రెంచ్ ఫ్రైస్ డీప్ ఫ్రై చేస్తుంటే నూనె కాగిన వాసనకి ఎంత మంచి స్మెల్ అనుకుంటూ ఈయనొచ్చి, అదే చేత్తో 2 పకోడీలు వేద్దు ప్లీజ్ సుధా, నెయ్యి నూనె ఎలాగూ కాగే ఉందిగా అన్నారు. అంత చాలిగా అడిగితే కాదనేదే ఉంది చెప్పండి. అసలే జాబ్ ఉంటుందో ఊడుతుందో అనే టెన్షన్లో శనగపిండి బదులు అలాగే ఉన్న మేజ్ ఫ్లోర్తో బజ్జీలు వేసేసాను. లబోదిబో అంటూనే ఒక్కడు కూడా మిగలకుండా లాగించేశారు. మా బాస్కి ఫోన్ చేసి సారీ చెప్పి ఫోన్లోనే కాళ్ళ వేళ్ళ పడ్డంత పని చేస్తే కాస్త కూల్ అయ్యి, ఇదే లాస్ట్ వార్నింగ్ సుధా నీకని చెప్పి ఫోన్ పెట్టేశాడు. ఇవ్వండి వర్క్ ఫ్రమ్ హోమ్ మహిళ కష్టాలు. ఇంట్లో ఉన్న అందరూ కోఆపరేట్ చేయకపోతే ఈ ఒక్క ప్రాణి వల్ల ఏమవుతుంది చెప్పండి. రాత్రి 12 అయింది పడుకునేటప్పటికి. ఈయన సుధా అని పిలుస్తున్నారు. నెట్ఫ్లిక్స్లో ఏదో కొత్త సినిమా చాలా బాగుందట, నాతో కలిసి చూడాలని ఈయన కోరిక. ఇంకోసారి సుధా అని పిలిచారంటే మర్యాదగా ఉండదని వార్నింగ్ ఇచ్చి ల్యాప్టాప్ వెలుగు పడకుండా అటు తిరిగి పడుకున్నా. మన్నాడు పొద్దున్నే కెవ్వుమని నేను వేసిన కేకకి ఇంట్లో అందరూ హడలిపోయారు. ఏమైపోయిందా అని. లాక్డౌన్ ఎత్తేశారు, ఎవరి విధులకు వాళ్ళు వెళ్ళొచ్చని న్యూస్. కరోనా ఆల్మోస్ట్ క్లియర్ అయిపోయిందని, అయినా ఒక 6 నెలల పాటు మాస్క్, హ్యాండ్ వాష్ అన్నీ జాగ్రత్తలు కంటిన్యూ చేయాలని, మళ్ళీ మనం వాటి బారిన పడకుండా ఉండాలని న్యూస్ సారాంశం. టైం కన్నా ముందే ఆఫీస్కి వెళ్ళిపోయానంటే నమ్మండి, నేనే మహారాణిని. నా డెస్క్కి వేడివేడి కాఫీ పక్కన పెట్టుకుని ఒక్కొక్క సిప్పు కొడుతూ వర్క్ చేసుకుంటుంటే ఉంది మజా. ఆహా, వితౌట్ ఎనీ డిస్టర్బెన్స్. అది ఎక్స్పీరియన్స్ చేయాలే కానీ చెప్పడం కష్టమండి. నాకు ఆఫీస్ విలువ తెలిసి వచ్చింది ఆ రోజు. మేమందరం లంచ్ చేస్తుంటే మా బాస్ వచ్చి, వీక్లీ వన్స్ నీ వర్క్ ఫ్రమ్ హోమ్ రిక్వెస్ట్ ఓకే చేశాను సుధా అంటే, బాబోయ్ వర్క్ ఫ్రమ్ హోమా, వద్దు సార్ వద్దు అని గట్టిగా అరిచినంత పని చేస్తే అందరూ పకపకా నవ్వేశారు. సమాప్తం అండి. థ్యాంక్ యూ.